హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో యూజ్ అయ్యే వీడియో చూపించబోతున్నాను. పూజా సామాన్లు ఉంటాయి కదండి, వెండి వస్తువులు ఇంట్లోనే ఎలా మెరుగు పెట్టుకోవాలో చూద్దాం. పండగలు వచ్చాయంటే లోపలున్న వెండి వస్తువులన్నీ తీస్తాము. అవి చూస్తే నల్లగా అయి ఉంటాయి. అప్పుడు ఎలా అని కంసాల దగ్గరికి వెళ్ళి మెరుగు పెట్టిస్తుంటాము. కానీ ఎక్కువగా అలా బయట పెట్టించడం మంచిది కాదండి. వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు. దానివల్ల వెండి వెయిట్ కూడా తగ్గిపోతుంది. అందుకని మనం ఇంట్లోనే సింపుల్ వేలో ఇంట్లో ఉండే వాటితోటే వెండిని ఎలా మెరుగు పెట్టుకోవాలో చూద్దాం. ఇదిగోండి చూడండి, వెండి వస్తువులు. ఇవి దేవుడి దగ్గర పెడతాం కదా, ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటాము. ఇది చూడండి ఎంత నల్లగా అయిందో. తర్వాత వెండి గ్లాసులు ఉంటాయి కదా, అవి కూడా చూడండి. ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటాయి కదండి వెండివి, అవి కానీ పిల్లల మొలతాళ్ళు ఉంటాయి కదా, తర్వాత మనం రెగ్యులర్గా పెట్టుకునే పట్టీలు కానీ ఏవైనా సరే ఇంట్లో ఉండే వాటితోటే వెండిని ఎలా మెరుగు పెట్టాలో చూద్దాం. దానికి నేను కోల్గేట్ టూత్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఆ ప్లేస్లో పేస్ట్ కూడా వాడచ్చు. తర్వాత బేకింగ్ సోడా. క్లీన్ చేసుకోవడానికి ఒక టూత్ బ్రష్ తీసుకోండి. అల్యూమినియం ఫాయిల్ అండి, ఫుడ్ ర్యాపర్. మనకి బయట ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు వీటితోటి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, పెద్ద సైజ్ది. మనం తీసుకునే వెండి ఐటమ్స్ అన్నీ అందులో మునిగేటట్టుగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులో ఫుల్గా నీళ్లు పోసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నీళ్లు, మనం క్లీన్ చేసుకోవాలనుకున్న వెండి వస్తువులన్నీ ఒక్కొక్కటిగా ఆ నీళ్ళల్లో మునిగేటట్టుగా వేయండి. గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనం వేసే వెండి వస్తువులన్నీ నీళ్ళల్లో బాగా మునిగి ఉండాలి. అంత వాటర్ క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో బేకింగ్ సోడా వేసుకోండి. నేను ఇక్కడ వెండి వస్తువులు ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకని నేను కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. మీరు తీసుకునే వెండి వస్తువులను బట్టి బేకింగ్ సోడా అనేది వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వెండి వస్తువుల్ని ఒకసారి అటు ఇటు టర్న్ చేసి వదిలేసేయండి. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు అల్యూమినియం ఫాయిల్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ అల్యూమినియం ఫాయిల్ పీసెస్ అన్నీ అందులో వేసేసి ఒక 10 నిమిషాలు మరిగించండి. ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దాన్ని అలా వదిలేయండి. ఒక గంట తర్వాత చూడండి, వాటర్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మనం వేసిన ఫాయిల్ కలర్ చూడండి, పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. వెండి వస్తువులు చూస్తున్నారు కదా, మీకు కలర్ ఇక్కడే కనిపిస్తోంది, వైట్గా అయిపోయినట్టు. నేను ఇక్కడ కోల్గేట్ టూత్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కోల్గేట్ పేస్ట్ కూడా వాడచ్చు. వెండి వస్తువుల్లో కొన్ని డిజైన్ ఉన్నవి ఉంటాయి కదండి, అక్కడ మట్టి అంతా ఉంటుంది. సో ఈ విధంగా మనం బ్రష్, పౌడర్ కానీ పేస్ట్ కానీ యూస్ చేసి క్లీన్ చేస్తే ఇంకా షైనింగ్ వస్తుంది. ఈ విధంగా బ్రష్ కానీ లేదా స్క్రబ్బర్ కానీ యూస్ చేసి బాగా క్లీన్ చేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో, ఎంత తెల్లగా మెరిసిపోతుందో, బయట కొన్నదానిలాగా ఉంది కదా. చూడండి, డిజైన్లో కూడా ఎక్కడ మట్టి ఇరుక్కోకుండా బ్రష్ తోటి క్లీన్ చేయటం వల్ల మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకోండి.
ఇలా వెండిలో డిజైన్ తక్కువ ఉన్నవి ఇంకా తొందరగా క్లీన్ అయిపోతాయి. చూడండి, దీనికి డిజైన్ లేదు, చూడండి ఎంత క్లీన్ అయిందో. అన్నిటినీ స్క్రబ్ చేసి బ్రష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒక్కొక్కటి క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఎంత తెల్లగా వచ్చాయో, ఎంత షైనింగ్గా ఉన్నాయో. మీకు చూపించడం కోసమని యాక్చువల్గా ఒక 2-3 మంత్స్ నుంచి నేను వెండి వస్తువులు క్లీన్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ప్రతిదీ ఎంత షైనింగ్గా ఉందో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో. ఎంత తెల్లగా మెరిసిపోతుందో, బయట కొన్నదానిలాగా ఉంది కదా. ఇలా అన్నీ ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి పక్కన పెట్టేయండి. మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి దగ్గర దీపారాధన పెట్టుకునే కుందులు ఉంటాయి కదా, అవి కానీ హారతి ఇచ్చేది కానీ ఇవన్నీ మనం వెండి వాడతాం కదా, వాటిల్ని డైలీ బేస్ మీద సబీనా పౌడర్తో కానీ విమ్ లిక్విడ్ తోటి కానీ క్లీన్ చేసుకోండి. ఏమన్నా పండగలు వచ్చినప్పుడు లేదా 2-3 నెలలకు ఒకసారి ఈ విధంగా అన్నీ మెరుగు పెట్టుకోండి. మనకి వెండి వస్తువులు ఎప్పుడూ తెల్లగా షైనింగ్గా ఉంటాయి. మనకి బయటికి వెళ్ళే పనే ఉండదు. సో ఫ్రెండ్స్, ఈసారి వచ్చే పండగలకి మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువులన్నీ ఈ విధంగా మెరుగు పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.